గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలించిందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రజల వాక్ స్వాతంత్ర్యాన్ని పూర్తిగా అణిచివేసిందని ఆరోపించారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. మొత్తం మేమే చేసామని చెప్పి 10 ఏళ్లలో టీఆర్ఎస్ వారు చెప్పినా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పినా ఇది అన్రీజనబుల్గా ఉంటుందని నేను భావిస్తూ, ఓడిపోయాం కాబట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాం, ఇది ఎంతకాలం ఉంటుందో చూస్తాం, మీరు సంవత్సరం కూడా ఉండలేరు, ఇటువంటి భాష ఎవరు వాడినా కూడా తప్పని నేను భావిస్తూ ఉన్నాను. సంవత్సరం కూడా ఉండదని అంటే అర్థం ఏంటి? అంటే కొనుగోలు మొదలు పెడతామా? ఎమ్మెల్యేని ఎవరినైనా మళ్ళా అటో ఇటో బేరసారాలు మొదలు పెడతామా? అది ప్రజాస్వామ్యానికి కొన్ని తీసుకురాదు. వీళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు, లేకపోతే ప్రజలు అల్టిమేట్ జడ్జిమెంట్స్ ఆర్ ద పీపుల్. గత 10 ఏళ్లలో అనేక కొనుగోళ్లు, అమ్మకాలు విపరీత స్థాయిలో జరిగాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని మనం చూస్తే ఎంతమందిని కొన్నారో, ఎంతమంది అమ్ముడుపోయారో, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో పలానా పార్టీ బాగా ఉంటుంది, మేము అందులో చేరుతున్నాం అన్నా కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. ఆ యాంటీ డిఫెక్షన్ లాని కూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఎంతమంది అమ్ముడుపోయారో మనం చూసాం. అమ్ముడుపోయినటువంటి ఒక్కళ్ళు కూడా ఈసారి తిరిగి అసెంబ్లీలోకి రాలేదు. అంటే ప్రజలు అమాయకంగా లేరు. ఇక్కడ జరిగినటువంటి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కొన్ని పాత వాటి నుంచి అనుభవాలు తీసుకోవాలి. మొదటి తప్పు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం. అది దాంతో ప్రజల్లో బాగా నెగటివ్ ఇది వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ. కోదండరామ్ గారిని ఎన్నిసార్లు